రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తాం, మా సమస్యలు పరిష్కరించాలి తెలంగాణ ఉద్యోగుల సంఘం తీర్మానం. రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ఉండి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పూర్తిగా సహకరించి అట్టడుగు వర్గాలకు ప్రభుత్వ ఫలాలు అందేట్లు సహాయ సహకారం అందిస్తామని తెలంగాణ ఉద్యోగుల సంఘం తీర్మానించింది. ఇవాళ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్ర కుమార్ అధ్యక్షతన అత్యవసర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తామని, అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉద్యోగుల సమస్యలను తెలుసుకొని ఎప్పుడప్పుడు పరిష్కరించాలి. పెండింగ్ లో ఉన్న 3 విడతల కరువు భత్యాన్ని విడుదల చేయాలని, మధ్యంతర వృత్తిని 20% పెంచాలని కోరుతూ, అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగుల సంఘం కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాం మేము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా ఆయన టీంకి కంగ్రాచులేషన్స్ కూడా చెప్పారు. బీఆర్ఎస్కి భోజారెడ్డి రాజీనామా. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్కి బిగ్ షాక్ తగిలింది. డీసీసీబీ చైర్మన్ భోజారెడ్డి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్ ముఖ్య నాయకుడిగా డీసీసీబీ చైర్మన్గా కొనసాగుతాను. త్వరలోనే తన భవిష్యత్తు ఏమున్నది, ఇంకా కాంగ్రెస్ కండువా కప్పుకుంటారు. వీళ్ళందరూ ప్రజలారా గుర్తుపెట్టుకోండి, ప్రశ్నించే గొంతుకలుగా ప్రజల పక్షాన మాట్లాడేటువంటి ప్రతిపక్ష నేతలకు సపోర్ట్ చేసే నాయకులుగా వీళ్ళు ఉండరు. ఎందుకంటే అధికారం లేకపోతే నిద్ర పట్టదు వాళ్ళకు. ఈయనకేం బీఆర్ఎస్ పార్టీ ఏం తక్కువ చేసిందని జెన్యున్గా, సరే ఏ పార్టీలో ఉన్నాడో సెకండరీ, బీఆర్ఎస్ పార్టీ ఏం తక్కువ చేసింది? డీసీసీబీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఆదిలాబాద్ ముఖ్య నాయకుడు, ఆదిలాబాద్లోనే ముఖ్య నాయకులలో ఆయన ఒకడు. ఇప్పుడు పార్టీ కార్యాచరణ సింపుల్గా పార్టీ కార్యాచరణ అంటారు. కాంగ్రెస్లో కొత్త ఎందుకు కాంగ్రెస్ పార్టీలోకి పోయినామంటే అభివృద్ధి దిశగా నాకు సంబంధించినటువంటి మండలాలను కానీ, జిల్లాని కానీ, మా నియోజకవర్గాన్ని కానీ, అంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు చేయరా మీరు లేకపోతే? ఇలాంటి వాళ్ళను ఇంకొకసారి వీళ్ళు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటే ఎట్లా? కన్న తల్లిని నడి రోడ్డు మీద వదిలేసిన కొడుకు, కన్న తల్లిని నడి రోడ్డు మీద వదిలేసిన చెత్త నా కొడుకు. కరీంనగర్ జిల్లాలో అమానవీయ ఘటన. పాపం పండుటాకు నవమాసాలు కనిపించిన రోజులు గుర్తుకు రాలేదేమో, బతికుండగానే ఓ కొడుకు కన్న తల్లిని నడి రోడ్డుపై వదిలేశాడు. ఆస్తి కోసం దైవంతో సమానమైన అమ్మను ఎర్రటెండలో వదిలి వెళ్లిన హృదయ విదారక ఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్లో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బొల్లం లచ్చమ్మ అనే వృద్ధురాలికి 2 కుమారులు 2 కూతుళ్లు ఉన్నారు. భర్తతో పాటు పెద్ద కొడుకు ఓ కూతురు గతంలోనే కన్ను మూశారు. ఈ క్రమంలో పెద్ద చిన్న కొడుకు తల్లిని విడతల వారీగా తమ ఇళ్లలోనే సాగేందుకు నిర్ణయించుకున్నారు. 10 రోజుల క్రితం పెద్ద కొడుకు వద్దకు వెళ్లిన లచ్చమ్మ నిన్న చిన్న కొడుకు ఇంటికి వెళ్ళింది. ఈ నేపథ్యంలో చిన్న కొడుకు లచ్చమ్మను ఇంట్లోకి రానివ్వలేదు. ఆమెతో తీవ్రంగా గొడవపడి రోడ్డు పక్కనే ఉన్న బండరాలపై పడుకోబెట్టి చిన్న కొడుకు వెళ్లిపోయాడు. గమనించిన స్థానికులు లచ్చమ్మ ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది. విషయం తెలుసుకున్న జిల్లా వెల్ఫేర్ ఆఫీస్ సిబ్బంది స్వర్ణలత గ్రామానికి వెళ్లి లచ్చమ్మ బాగోగులు తెలుసుకుని కొడుకు సర్ది చెప్పి ఇంట్లో దిగబెట్టారు. అరే ఓ చెత్త నా కొడుక, అరే వేస్ట్ ఫెలో, అరే లుచ్చ నా కొడుక, నిన్ను నవమాసాలు పెంచి మోషించినటువంటి తల్లిని రోడ్డు మీద వదిలేయడానికి సిగ్గు లేదురా నీకు? అదే నువ్వు చిన్న ఉన్నప్పుడు అల్లర్లు చేసినావు అని చెప్పి, నువ్వు వేరేతో కొట్లాడినావని చెప్పి, బురదల పాకినావు అని చెప్పి, నిన్ను ఆ రోజు నువ్వు ఇంటికి వస్తే నిన్ను అట్లే మండు టెండలను నిలబెట్టింది ఆరా నిన్ను టీచర్లు బడికోతే ఎదవ బడికోయి ఉంటే బడిలో టీచర్లు కొట్టింటే ఆ రోజు నాకు బిడ్డను ఎట్లా కొడతావని ప్రశ్నించిన తల్లిరా, 9 మాసాలు మోసిందిరా. ఈ రోజు ఎట్లా ఉంది సార్ ఆమె రోడ్డు మీద? ఆమె ఆస్తి కోసం ఆమె ఇచ్చిన ఆస్తి తీసుకోలేవా? భాగం తీసుకోలేవా? సరే చిన్న కొడుకు పెద్ద కొడుకు వంతులు పెట్టుకురంట. వంతులు పెట్టుకునే ఆలోచన ఎందుకురా మీకు? వంతులు పెట్టుకునే ఆలోచన ఎందుకు ఉంటుంది? తిన్నన్ని రోజులు తింటది. ఈ వయసులో ఆమె అయితే బంగారము బట్టలు కార్లు అయితే అడగదు కదా, బుక్కెడు తిండి అడుగుతుంది. సమయానికి ఆమెకు కావాల్సిన కార్యకలాపాలు చేయడానికి ఒక మనిషి ఉంటే చాలు ఆమె తోడు. ఇలాంటి చెత్త నా కొడుకులను అరెస్ట్ చేయాలి ఇమీడియట్ గా. వాళ్ళకు కూడా అరే ఈ రోజు నీ తల్లిని నువ్వు రోడ్డు మీద వేసినావంటే నిన్ను నీ పిల్లాన్ని ఏదో రోజు నీకున్నటువంటి పిల్లలు రోడ్డు మీద వేసే పరిస్థితి ఎదవా. ఎంత బాధాకరమైన విషయం. ఆ తల్లి చూడు మండు టెండల వండుకుంది. ఒక జిల్లా అధికారి వచ్చి, జిల్లా వెల్ఫేర్ ఆఫీస్ సిబ్బంది స్వర్ణలత అనే ఒక ఆమె వచ్చి కొడుకుతో సర్ది చెప్పి ఇంట్లో దిగబెట్టింది.